Hey viewers, hi, welcome to our channel. Nenu mi Anjali. Yes, so right now nato paatu junior Pawan Kalyan garu unnaru. Mem kuda Pithapuram MLA gari taluka anamata. So first of all, ayana congratulations cheppalekapayina, but me congratulations cheptunnanu. Yes. So movie gurinchi cheppandi and meer chaala takkuga raadam ilanti vaatiki. So movie gurinchi cheppandi ela undi enti? వరదరాజు గోవిందం చాలా ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ అనుకుంటున్నాం, కానీ కాంటెంపరీ ఇష్యూస్లో శ్రీకృష్ణ వాళ్ళు ధర్మం కోసం ఆయన చేసినటువంటి ఆయన జన్మ ధర్మ స్థాపనార్థం జరిగింది అంటాం కదా. అట్లాగే ఈ సినిమాలో శ్రీకృష్ణ వారు ఆయన మానవ అవతారం ఎత్తి ఎట్లాగా ఈ భూమి మీద మంచి కోసం పోరాడారు, ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఒక హీరోయిక్గా ప్రజెంట్ చేయడం చాలా వండర్ఫుల్ అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఒక ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టుగా శ్రీకృష్ణుల్లో అన్ని రకాల 14 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. దాంట్లోనే ఆయన పాటలు పాడడం, డ్యాన్స్ వేయడం, అదేవిధంగా సంహరించడం కూడా, తప్పు జరిగితే సంహరించడం, అదేవిధంగా ఆ స్వేచ్ఛ కోరుకోవడం, అన్నీ కూడా అలాంటి ప్రతి 16 ఎలిమెంట్ డివైన్తో కూడుకున్న లక్షణాలన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. అక్కడ ఒక ఫస్ట్ పోస్టర్లో చూస్తే కనుక ఆయన ఒక గోపికలతో ఉన్నప్పుడు ఆయనలో అదొక రకమైనటువంటి ఎలిమెంట్. అండ్ సెంటర్ పోస్టర్ చూస్తే అక్కడ ఆయన అన్ని ఆ 16 ఎలిమెంట్స్ కలిపినటువంటి ఒక దైవత్వం ఒక హీరోలో మనం చూస్తే, సమాజం కోసం ఒక నిజమైనటువంటి దైవం ఒక మనిషి రూపాయలు ఎలా వస్తే ఎలా ఉంటుంది సెంటర్ పోస్టర్లో చూసి, అది దాని ద్వారా సినిమా చాలా క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ పోతే ఒక హీరోయిక్ అనమాట ఫైట్, ఆ బ్లడ్ అంతా దాని ఏంటంటే ఏమంటాం, మంచి కోసం దైవం కూడా కొన్ని సందర్భాల్లో రాక్షస సంహారం చేస్తుంది. అదే ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్లు ఈ సినిమాలో పెట్టడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఈ యొక్క మన భారతీయ సంస్కృతి మీద అనేక రకాలమైన కాంటెంపరీ స్టోరీస్ వస్తాయి. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము డైరెక్ట్గా ఆయన్ని కలవలేకపోయినా సరే చాలా వరకు బుల్లితెరలో అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో కావచ్చు ఆయనను మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ ద టాటూ. ఈ టాటూ గురించి చెప్పండి. జనసేన ఎప్పుడు వేయించుకున్నారు, ఏంటి? ఒక 3 years క్రితం వేయించుకున్నానండి. నేను యాక్సిడెంటల్గా ఏదో బయటకు వెళ్ళినప్పుడు కనిపించింది. మైండ్లో చాలా రోల్ అవుతూ ఉండేది. కళ్యాణ్ సార్ మీద ఉన్న ప్రేమ నేను ప్రతిసారి నా ఎక్స్టర్నల్ లుక్లోనే కాదు, నేను ఇంకెక్కడో ఏదో చేయాలనుకున్నప్పుడు ఇట్ మస్ట్ బి ఎ పర్మనెంట్. నా తల్లి టాటూ వేయించుకోలేకపోయాను, తండ్రిది నన్ను చిన్నప్పుడు పెంచి ఎంతో అల్లారుముద్దు చూసుకున్న అక్క చెల్లెలు కూడా వేయించుకోలేకపోయాను. కానీ కళ్యాణ్ సార్ మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ, ఆయనలో ఉన్న ప్రతి మంచి లక్షణం నన్ను ఇన్స్పైర్ చేస్తూ నన్ను ఎప్పుడు కూడా బీ లైక్ హిమ్ అని అంటుంటే, అట్లా నేను ఇక దెర్ మస్ట్ బి సంథింగ్ అని ఇక అప్పటికప్పుడే ఐ టుక్ సడన్ డెసిషన్ అండ్ ఐ హ్యాడ్ టు గో ఫర్ ఇట్. అండ్ యూనో లైక్ మా అందరికీ తెలుసు ఆయన అంటే లైక్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, బట్ స్టిల్ పిఠాపురంలో ఆయన గెలిచిన తర్వాత సంబరాలు మామూలుగా జరగలేదు, వేరే లెవెల్. ఇండస్ట్రీ మొత్తం బాగా సంబరాలు జరుపుకున్నారు. సో మీకు అంటే లైక్ తెలిసిన తర్వాత కావచ్చు అంటే ఎలా అనిపించింది, ఏంటి? ప్రజలు తీసుకున్న నిర్ణయం అది ఎక్స్ట్రాడినరీ. ఎప్పుడు కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇన్నాళ్ళు ప్రజలు పడ్డ కష్టాలు లేకపోతే వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ ఎప్పుడూ కూడా ఎవ్రీ బిగినింగ్ హ్యాస్ ఎండింగ్ కదండి. రాక్షస పాలనని మనం చూసాము, ప్రజలు పడ్డ కష్టాలు చూసాము. అదేవిధంగా ప్రజలు వాళ్ళు మార్పు కోసం ఎంత పరితపించారో అది 24 ఎలక్షన్లో రిజల్ట్ ద్వారా మనం చూసాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఒక గొప్ప మార్పును చూసాం. ప్రభుత్వం ఏర్పరిచాం. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 21 స్థానాలు మేము గెలుపొందాం. అది ప్రజలు ఇచ్చినటువంటి ఏకైక గొప్ప తీర్పు. ఆ తీర్పుకు మేము ఎప్పుడు కట్టుబడి చాలా సంతోషంగా ఆనందదాయంగా ఉన్నాము. సంబరాలు ఉంటాయి. ఈ నిజమైన సంబరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు కోరుకున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి జరిగినప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా విపరీతమైన సంతోషం మేము చూస్తాం తప్పకుండా. సో మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు? ఎప్పుడైనా అంటే 1 time, 2 times, 3 times అలా? నేను కళ్యాణ్ సార్ని హరిహర వీరమల్ సెట్లో కలిసానండి. ఆయన కలిసినప్పుడు ఆయన నన్ను చాలా ప్రేమగా పలకరించడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు అన్న మాటతోనే జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాను అన్నట్టు. ఆ ఒక్క మాటతోనే లైఫ్లో నేను సాధించలేనివి ఎన్ని ఉన్న
ఇప్పుడు సాధించగలని ధైర్యం కలిగింది. అప్పుడు ఆయన అలాంటి చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఆ ఒక్కసారి నన్ను చూసి చెప్పడం కదా ఆయన, అంటే నన్ను ఎన్నిసార్లు ఆయన నా వీడియోలు చూస్తుండొచ్చు, లేదా నా గురించి విని ఉండొచ్చు, లేదా ఎక్కడో తెలిసి ఆయన ప్రత్యక్షంగా నన్ను ఆ సెట్లో చూసినప్పుడు ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఆ మాట అన్నారు. మర్చిపోలేను. ఇంకొకటి ఆ సందర్భంగా నేను ఎప్పుడు నా గుండెలో దాచుకున్న మాట ఏంటి, నా కళ్ళ ముందు నేను ప్రత్యక్షంగా కొలిచే నా దైవంగా భావించి పవన్ కళ్యాణ్ గారు ముందున్నప్పటికీ నేను కాళ్ళ మీద పాడలేదని ఇంటికి వెళ్ళి నేను పడుకొని చాలా ఏడుస్తున్నాను, ఇట్లా తెలియకుండా ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియట్లే, ఎమోషనల్ అయిపోతున్నాను. అరే ఇంత అభిమానం ఇంత ప్రేమ ఉన్న ఆయన కలిసినప్పుడు వీళ్ళు కాళ్ళ మీద పడవచ్చు కానంటే, కళ్యాణ్ సార్ ఎవరి కాళ్ళ మీద పడరు, ఒక గొప్ప మహానుభావుడు అయితే తప్ప. అట్లాంటి వ్యక్తి నేను రిప్రజెంట్ చేస్తున్నాను, ఊరికి నేను కాళ్ళ మీద పడద్దు. ఆయన డిగ్నిటీ ఎప్పుడు కూడా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళగా ఉండాలి, కానీ ఒకరు కాళ్ళ మీద పడేవాడు ఉండకూడదు కదా, నేను ఎందుకు అట్లా ఉండాలని అలా ఆగిపోయాను. అక్కడ నా యాటిట్యూడా అర్థం, కళ్యాణ్ సార్ ఉన్న ఇమేజ్ నేను కంప్లీట్ 100% అలా పోర్ట్రేట్ చేయాలి. పోర్ట్రేట్ కాబట్టి అలాగా ఆ రోజు ఆ సందర్భం జరిగింది. అటు నేను ఎంత ఎక్సైట్ అయ్యాను, ఇంటికి వచ్చి అంత ఏడ్చాను కూడా. అది ఇదే వాస్తవం, ఎవరికి తెలియని ఒక నాలో ఉన్న హిడెన్ పెయిన్ అనమాట అదండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఇంటర్వ్యూ కోసం కూడా చాలా ట్రై చేశాను, బట్ నాకు ఇక్కడ దొరికారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఇంకా మేము చూడాలి మనస్ఫూర్తిగా. అండ్ 70mm కూడా తొందరలో చూడాలని కోరుకుంటున్నాను నేను. గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్